మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనని ఫాలో చేసే నెంబర్లు మన లైఫ్‌లో ప్రతిదానికి కూడా ఆ నెంబర్‌ని పెట్టుకోగలిగితే అన్ని సమయాల్లో కుదురుతుందని నేనైతే అనను. కానీ మనల్ని ఫాలో చేసే నెంబర్‌ని మనం కూడా ఫాలో అయిపోతే కనుక నెంబర్ల పరంగా మనకి జీవితంలో ఎటువంటి చిక్కులు ఉండవు. ఇది 100% నిజం. ఒక వ్యక్తికి 1 అనే నెంబరు ప్రొఫెషన్ అనుకోండి. ఆ ప్రొఫెషన్ నెంబర్‌ని 1లో ఏం ప్రొఫెషన్స్ అయితే ఉన్నాయో వాటిల్లో ఒక ప్రొఫెషన్‌ని ఎంచుకుంటే బావుంటుంది. 1కి అన్నిటికంటే మించిన నెంబరు ఇంజినీరింగ్ ఫీల్డ్ అండి. అది సివిల్ ఇంజినీరింగ్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి ఏదైనా కావచ్చు. కానీ ఆ ఫీల్డ్‌ని ఎంచుకోగలిగినట్లయితే కనుక ఈ 1 ఎలాగో ప్రొఫెషన్ నెంబర్‌గా ఫాలో అవుతుంది కాబట్టి అదే ప్రొఫెషన్‌ని మనం ఫాలో అయితే అట్‌లీస్ట్ మన జీవితంలో సంపాదనకు కానివ్వండి, దేనికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా నాకు ఈ పని తెలుసు కాబట్టి అని 1లో పుట్టినవాడు, 1లో ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఏ హోటల్ మేనేజ్‌మెంటో, హోటల్ సర్వీసెసో, క్యాటరింగో చేశారనుకోండి, ఖచ్చితంగా మధ్యలో మూసేయాల్సి వస్తుంది. బికాజ్ ఇక్కడ ప్రొఫెషన్ ఏం డిసైడ్ చేస్తుంది అని చూసుకుని దాని వెనకాల వెళ్ళటం వేరు. ప్రపంచంలో 66 రకాల వృత్తులు ఉన్నాయి అంటే అన్నీ మనకి సరిపడవు. ఒక్కటే సరిపడుతుంది. అలా సరిపడినటువంటి ప్రొఫెషన్‌ని చూసుకుని వెళ్తే కనుక 1 బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత 1 కొంచెం షైన్ అయ్యేది మెడికల్ లైన్‌లో అండి. మెడికల్ లైన్‌లో 1 షైన్ అవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం అయితే ఏం కాదు. కష్టపడాలి, తెచ్చుకోవాలి. ఏ ఫారిన్ కంట్రీకో వెళ్ళాలి, అక్కడ పేరు సంపాదించాలి. ఇక్కడ వీళ్ళకి కలిసొచ్చే అంశం ఏమిటి అంటే 1లో ప్రొఫెషన్ మెడికల్ కనుక ఉంటే, ఇది ఉన్నదా లేదా చెప్పాలి కదండీ! కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకునే వెళ్ళాలి. అంతేకాని మనం చిన్నప్పుడు డాక్టర్లు కాలేకపోయాం కదా! మన పిల్లలు డాక్టర్ కావాలి అని అనుకోవటం ఆశ అని నేను అనను. కానీ అది వాళ్ళ డెస్టినీలో కూడా ఉండాలి. వాళ్ళ నెంబర్ కూడా మీకు వాళ్ళ సంపాదన ఆ మెడికల్ లైన్‌లోంచి రావాలని ఉంటే కనుక వాళ్ళు అదే లైన్‌లో వెళ్తారు. దీన్నే మనము డెస్టినీ అని కూడా అనొచ్చు. డెస్టినీని మీరు మార్చలేరు కదా అని అంటున్నారు. యెస్, డెస్టినీని మనం మార్చలేమండి. నిజంగా మార్చగలిగిన దాన్ని డెస్టినీ అని కూడా అనరు. ఒకవేళ ఈ రాతకోతలు, ఈ లెక్కలు అన్నీ భగవంతుడే చేస్తున్నాడు అని అంటే కనుక మార్చడానికి మనిషికైతే శక్తి లేదు. తగ్గించుకోవచ్చు అని మేము ఏదన్నా హితవచనాలు చెప్పినా తగ్గించుకోవడం కూడా సాధ్యం కాదు. ముక్కుసూటిగా చెప్పాలి అంటే వన్స్ మీ డెస్టినీలో ఉన్నది జరిగి తీరుతుంది. ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే డెస్టినీ ఓపెనే కాదు, ఓపెన్ అయిన సీక్రెట్స్ అలాగే ఉంటాయి కొన్ని. మీకు తెలిసినవి మాత్రమే మనం చేయగలం. తెలియని దాని గురించి మనం ఇలా జరుగుతుంది అని మీరు చెప్పారనుకోండి, డెస్టినీ ఎప్పుడు కూడా మీ మాట వినదు. డెస్టినీ ఒకరి మాట వినదు, ఒకడు చెప్పింది ఫాలో కాదు. అసలు డెస్టినీ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది తప్ప కొంచెమైనా డీవియేషన్ ఇవ్వదు. దీన్ని ఎవరు ఏ శాస్త్రంలో ఎలా చెప్పినా డెస్టినీని మార్చడం అసాధ్యం. అటువంటప్పుడు ఆ డెస్టినీలోనే ఉన్నటువంటి ప్రొఫెషన్‌ని కాదు అనుకుని మీరు పక్క ప్రొఫెషన్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా నష్టాలొస్తాయి. దీన్నే మీకు ఎంతవరకు పడుతుంది అనేది చూడటం జరుగుతుంది. 2, 3 లైన్స్ ఏమి వచ్చేసేవండి ప్రొఫెషన్‌లో. వస్తే 1 ఆరెల్స్ 2 వస్తాయి. ఒకవేళ 3 వచ్చినాయి అనుకోండి, మూడోది మాక్సిమం అయితే సెట్టే కాదు. మీకు ఫస్ట్‌దే సెట్ అవుతుంది. సెకండ్‌ది కాన్ బట్ పొజిషన్‌లో మీకు సెకండ్ డెస్టినీలో ఉన్నటువంటి దారి కనపడుతుంది. కాబట్టి మీ నంబర్ ఏమిటి? మీ నంబర్‌లో ఉన్నటువంటి ప్రొఫెషన్ ఏంటి? ఇవి 2 కనుక పర్ఫెక్ట్‌గా చూసుకుంటే ఒక మనిషి తను సంపాదించుకోవాలి అనుకున్నది మాత్రం సంపాదించుకొని తీరుతాడు. మీ దాంట్లో బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అందులో ఏ బిజినెస్ చూడాలి. మీరేదో చేస్తాను అంటే చెయ్యండి అని అయితే నేను చెప్పలేను కదా! మీ దాంట్లో ఉంటే కనుక చెప్తాను. మళ్ళీ మీ నంబర్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ చేయాలండి. ధనం రావాలంటే 10 మార్గాలు ఉన్నాయి అంటే ఆ 10 మార్గాల్లో ధనం రావడానికి మీ నంబర్ హెల్ప్ చేయాలి. అవునన్నా కాదన్నా
మీ నెంబర్ మీకు చదువునిస్తుంది, మీ నెంబర్ మీకు ప్రొఫెషన్ ఇస్తుంది, మీ నెంబర్ మీకు ధనాన్ని ఇస్తుంది, మీ నెంబర్ మిమ్మల్ని నిలబెడుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ నెంబర్ పడేసినా పడేస్తుంది. అన్నీ ఉన్నాయి. కాబట్టి నెంబర్ని మనం ఫాలో అయిపోయాం అనుకోండి, మన లైఫ్ బాగుంటుంది. కాదు అని ఎదురు తిరిగామనుకోండి, యుద్ధం చేద్దాం, మరి ఏం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.